ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. సో ఇప్పుడు మరి పిల్లలు పుట్టేటప్పుడే చాలా తక్కువ వెయిట్తో కొంతమంది పిల్లలు పుడుతూ ఉంటారు. సో 2.5 కన్నా కొంచెం తక్కువ పుట్టారు. మీరు అన్నట్టుగా ఇంతకుముందు అర్లీగా ముందే పుట్టేశారు. సో 7వ నెలలో ఎప్పుడో. సో ఇలాంటి బేబీస్ విషయంలో చాలా కంగారు పడుతూ ఉంటారు. వీళ్ళు వెయిట్ని ఏ రకంగా పెంచాలి అని కంగారు పడుతూ ఉంటారు. అండ్ ప్రస్తుతం మనకి వాళ్ళు లీన్గా ఉన్నారనుకోండి, మార్కెట్లో దొరికేటువంటి ప్రోటీన్ పౌడర్స్ కూడా తీసుకొచ్చి చక్కగా పాలల్లో కలిపేసి ఇస్తున్నారు. సో ఇది వెయిట్ పెంచుతుందేమోనని. సో ఇదంతా ఎంతవరకు వాస్తవం అంటారు? మార్కెటింగ్ స్ట్రాటజీ బేబీస్కి డాక్టర్స్ డిశ్చార్జ్ అప్పుడే గైడెన్స్ ఇస్తారు. ఇంత బరువు లోపుంటే ఇన్ని రోజులు ఇది ఇవ్వాలి, మీరు ఇంత బరువు దాటాక ఇలా ఇవ్వాలి అని. సో అది ఫాలో అవుతాం. రెండోది ఏంటంటే నేచర్ ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే కోల్పోయామో ముందు బరువు, అది పుట్టాక వాళ్ళు కవరప్ చేయటానికి ట్రై చేస్తారు. సో వాళ్ళు ఎక్కువసార్లు పాలు తాగుతారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మనం డాక్టర్ చెప్పినట్టు విని జాగ్రత్తగా ఫాలో అయితే బాగుంటుంది. రెండోది, పిల్లాడు సన్నగా ఉన్నాడు అంటే ఒక్కొక్కరి తత్వం ఒక్కొక్కటి. ఓకే, వాళ్ళు గ్రోత్ చార్ట్లో కరెక్ట్గా వెళ్తుంటే, మీరు సన్నగా ఉంటే ఏమీ వరి అవ్వక్కర్లా. గ్రోత్ చార్ట్లో కరెక్ట్గా వెళ్ళాలి, యాక్టివ్ ఉండాలి, అండ్ జుట్టు, కళ్ళు, స్కిన్ను, పళ్ళు అన్నీ హెల్దీ ఉండాలి, మంచిగా నిద్రపోవాలి, హ్యాపీగా ఉండాలి. అంటే ఆ బిడ్డ బాగున్నట్టు. వాడిని లావు చేయటానికి మీరు ఓవర్గా కృషి చేయకూడదు, అది మంచిది కాదు. ఒక్కొక్కళ్ళ తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది. సో దాని గురించి అందరూ ఇంకోటి, మన ఇళ్లలో సన్నగా ఉన్నాడు, లావుగున్నాడు, పొట్టున్నాడు, పొడుగున్నాడు, నల్లున్నాడు, తెల్లున్నాడు, ఈ మాటలు అనేవి అనకూడదు. ఎవరైనా అంటుంటే మీ పిల్లలు మీరు ప్రొటెక్ట్ చేయాలి, అననివ్వకూడదు. సో పెద్దవాళ్ళకి కూడా ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చేటప్పుడు, బాగా వాళ్ళు నీరసంగా ఉండేటప్పుడు ఓఆర్ఎస్ లాంటివి తీసుకొచ్చి ఇస్తాం. అలాగే పిల్లలకు కూడా ఓఆర్ఎస్ ఇవ్వచ్చు అంటారా? లేకపోతే ఓఆర్ఎస్ అనేది ఒక మందు, ఒక మందు 20th century వండర్ డ్రగ్. ఎన్నో మిలియన్స్, కోట్ల కొద్ది ప్రాణాలు కాపాడిన మందు అది. దానికి ఒక ఫార్ములా ఉంది. సో ఎప్పుడు ఇవ్వాలి? వాంతులు, విరోచనాలు, డీహైడ్రేట్ అయితే. వాంతులు కూడా కంటిన్యూస్ ఆగకుండా ఉంటే మటుకు హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఓకే, డీహైడ్రేషన్, ఆర్ నాకు బాగా జ్వరం ఉంది, టైఫాయిడ్ జ్వరం ఉంది, డెంగ్యూ జ్వరం ఉంది, నేనేమి తినలేకపోతున్నాను, అప్పుడు కూడా నేను డీహైడ్రేట్ అవ్వచ్చు, అప్పుడు ఇస్తాము. ఓకే, ఇప్పుడు డెంగ్యూలో అయితే డీహైడ్రేషన్ కరెక్షన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాంటప్పుడు ఇస్తాము. సో దానికి ఒక పర్టికులర్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాకు మించి షుగర్ ఉన్న 10 రెట్లు షుగర్ ఉన్నాయి, 8 రెట్లు షుగర్ ఉన్నాయి, ORSL అని ఒకటి ఉంది. 15 ఏళ్ళ నుంచి మన దేశాన్ని చెప్పాలంటే ఎంతమంది పిల్లలు దానివల్ల సఫర్ అయి ఉంటారో నాకు తెలియని కూడా తెలియదు. ఎందుకంటే మనం తీసుకోవాల్సిన ORS ఏంటి? ప్యాకెట్ మీద WHO రికమెండెడ్ ఫార్ములా అని ఉన్నదే తీసుకోవాలి. ఓకే, వీళ్ళు ఏం చేశారు? పేర్లో ORS అని పెట్టి పెట్టారు. తర్వాత నెమ్మదిగా వేరే కంపెనీలు కూడా వీళ్ళని చూసి వీళ్ళ మార్కెట్ బాగుందని రీబ్యాలెన్స్ విత్ ORS. ఓకే, ORS ఫిట్, గ్లూకాన్-డి యాక్టివ్ ORS. సో మీరు ఫార్మసీస్కి వెళ్ళిన, హాస్పిటల్స్లోను డాక్టర్స్కి చాలా మందికి తెలియక మరి తెలిసిస్తున్నారు, ఇస్తున్నారు. టూ మచ్ కాస్ట్ కూడా, మళ్ళీ టూ మచ్ కాస్ట్. మీరైతే డీహైడ్రేషన్ కరెక్షన్కి మీరు అవి తాగాల్సింది ఏమవుతుంది? మీ డీహైడ్రేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది అవి తాగితే. ఎందుకంటే మోషన్స్ పెరిగిపోతాయి. షుగర్ జబ్బు ఉన్న వాళ్ళు తాగితే డీహైడ్రేషన్ ఈ లెవెల్లో పెరిగిపోతుంది. షుగర్ జబ్బు తీసుకుంటూ ఉంటారు దీనికోసం. మోసం, ఇది క్రిమినల్ అన్నమాట. ఇది మోసం కంటే మోసం, ఆ పేరే మోసం. అండ్ దీని గురించి నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసిన పరిస్థితి. ఈ మధ్య డిస్క్లైమర్ కూడా మా పోరాటం వల్ల వచ్చింది, దిస్ ఇస్ నాట్ ఎన్ ORS అని.
ఓకే. అండ్ పిఐఎల్ కూడా జరుగుతుంది, ఫైనల్ హియరింగ్ పెండింగ్లో ఉంది. ఓకే. అయినా మరి ఏమో, నేను ఒక చిన్న చీమలాగా ఒక పెద్ద మౌంటైన్ ఎదుర్కొంటున్నాను, ఏమవుతుందో తెలీదు. బట్ ప్రజలు ఇది చూసే తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే, వాంతులు విరోచనాలు ఉన్నప్పుడు WHO రికమెండెడ్ ఫార్ములా ORS ఇవ్వాలి. ఈ పేరులు చూసి మోసపోవద్దు. ఎవరన్నా అది అమ్ముతుంటే వాళ్ళ షాపులు మూయించండి మీరు ఫస్ట్. కానీ మనకి ఇలా ఉండేటప్పుడు ఇంతకుముందు ఈ ఓఆర్ఎస్లు ఇలాంటివి రాకపోయినప్పుడు జస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మోషన్స్ అయిపోయి హెవీగా డిహైడ్రేట్ అయిపోయేటప్పుడు నీళ్ళల్లో కొంచెం ఉప్పు, కొద్దిగా చిటికెడు ఉప్పు, టీ స్పూన్ చక్కెర, టీ స్పూన్ టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ చక్కెర 200 మిల్లీ నీళ్ళల్లో కలుపుకుంటే అయిపోయింది మనం. సో సింపుల్ ఓఆర్ఎస్ రెడీ అయిపోతూ ఉంటే మనం అంత కాస్ట్ పెట్టి మరి కొనుక్కొని రోగాలను కొని ఏంటంటే కొలతలు అవి కరెక్ట్గా రావు అని మనము ఈ ప్యాకెట్లు పౌడర్లో కలుపుకోమంటున్నాం. అవి కూడా కరెక్ట్గా కలుపుకోవాలి, ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం తీసి కలుపుకూడదు. ఓకే, పోని కలుపుకోలేము సరే ఫ్లేవర్డే అనుకున్న పోనీ టెట్రా ప్యాక్స్లో WHO రికమెండెడ్ ఫార్ములా. వీళ్ళు చేసేది మోసంలో మోసం. రైట్ మ్యామ్, ఇంకా మొబైల్ అడిక్షన్ దగ్గరకు వచ్చేద్దాం. పిల్లలు, సో ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ నెలల పిల్లల దగ్గర నుంచే మొబైల్స్ ఇచ్చేసి మొబైల్ అడిక్షన్ అయిపోతూ ఉంది. సో పిల్లలు తినాలి అన్నా కూడా వాళ్ళకి మొబైల్ ఇచ్చి తినబెడుతున్నారు పేరెంట్స్ ఇప్పుడు. సో ఇది అడిక్షన్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలని చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ అడిక్ట్ అవ్వకుండా చూసుకోండి, కొంచెం ఓపిక్గా. ఇప్పుడు నాకు ఎవరన్నా ట్యూబ్ పెట్టేసి నేను అలా టీవీ చూస్తూ ఉంటే ఇలాగ ఫుడ్ వేసేస్తే ఎలా ఉంటుంది? ఆ ఫుడ్ టేస్ట్ నాకు తెలుస్తుందా? ఆ ఫుడ్ నేను ఆస్వాదిస్తానా? లేదు కదా. అలాగే బిడ్డలు కూడా మీరు ఏదో చూపించి తినిపిస్తే మీ డ్యూటీ అయిపోయింది అంతే. వాళ్ళని మంచిగా ఏం పెంచట్లా మీరు, మీ డ్యూటీ అయిపోయింది అంతే. ఆ ఫుడ్ని వాళ్ళు ఆస్వాదించాలి, కడుపు నిండగానే అమ్మ నా కడుపు నిండిందని చెప్పగలగాలి. పెద్ద అయ్యాక కూడా కడుపు నిండితే తింటం ఆపేయగలగాలి కదా. అది ఫస్ట్ నుంచి మనం నేర్పించుకోవాలి. ఈ టీవీలు చూపించి ఐప్యాడ్లు చూపించి తినిపించేది కూడా ఫోర్స్ ఫీడింగ్ కిందే లెక్క. ఎప్పుడు మిమ్మల్ని మీ బిడ్డ పొజిషన్లో పెట్టుకుని చూస్తే మీకు అర్థమవుతుంది మీరు చేసేది కరెక్టో కాదో. ఎడిక్ట్ అయిపోయారనుకో, మనకు ఒక రోజు సడన్గా టెన్షన్ వచ్చేస్తుంది, అయ్యో వీళ్ళు ఎడిక్ట్ అయిపోయారు అని. సడన్గా వెళ్ళి లాగేసుకుంటాము. ఓకే, మన బీపీ పెరిగిపోయి మరి అప్పుడు వరకు మీరు అలవాటు చేశారు, అలా లాగేస్తే ఎలాగా అవ్వదు. సో అప్పుడు ఏం చేయాలి? ఒకసారి మీరు అడిక్షన్ అలవాటు అయినప్పుడు నెమ్మదిగా వాడిని కొంచెం వాడితో వెళ్ళటం, పాపతో బయటకు వెళ్ళటం, నెమ్మదిగా వాళ్ళతో ఏదో ఒక గేమ్ ఆడటం. మీరు కూడా వెళ్ళి ఇంట్లో కూడా నెమ్మదిగా బోర్డ్ గేమ్స్, క్యారమ్స్ ఇలాంటి మీరు ఫ్యామిలీ టైం ఆడటం మొదలు పెట్టడం. అండ్ ఆ ఫ్యామిలీ టైంలో మీరు కూడా ఫోన్స్ దూరంగా పెట్టడం. నాకు తప్పలే ఈ ఫోన్ దగ్గరికి పెట్టుకోవటం, ఎందుకంటే అన్న ఎమర్జెన్సీ కాల్ వస్తుందేమో అని. బట్ అలా కాకుండా ఉన్నప్పుడు చెప్తున్నాను నేను. సో మీరు ఇలా టైం అని పెట్టుకున్నప్పుడు, సో ఇలా మీరు స్లోగా మార్పులు తెచ్చుకోవటం. అండ్ ప్రోగ్రామ్స్ కూడా అందరూ కలిసి చూసే ప్రోగ్రామ్ ఏదన్నా పెట్టుకోవటం, ఒక వీకెండో ఏదో అలా టైం కొంచెం స్పెండ్ చేసేటట్టు ఉండాలి. అండ్ బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో పాటు మీరు ఆడటం నెమ్మదిగా మొదలుపెట్టి. సో చాలా మంది పిల్లలు ఈ సెల్ ఫోన్ ఆపేసినవి కూడా ఉన్నాయి. సో మనం కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, మనం చేసింది మనమే మళ్ళీ మార్చాలి.